కూడిన అమావాస్య తిథి నాడు మౌనవ్రతాన్ని ఆచరిస్తూ స్నానము, దానము, జపము, హోమము ఏది చేసినా కూడా కరగనటువంటి ఫలితాలను ఇస్తుంది అని పద్మపురాణం చెబుతోంది. రేపు అత్యంత విశిష్టమైన అధిక మాసంతో కూడిన సోమవతి అమావాస్య పర్వదినం వస్తుంది కాబట్టి ఈ వీడియోలో ఎన్నో గొప్ప విశేషాలను చెప్పడం జరిగింది. సోమవతి అమావాస్య గురించి చేతనైనవి చేసి ఆచరించి ఆ గొప్ప పుణ్యఫలాన్ని పొందండి. అంటే ఏదో ఒక దానము చేయండి. స్నానము, నదీ స్నానము, దగ్గరలో ఒక కాల్వ ద్వారా నది వెళ్తున్నా కూడా అందులో స్నానం చేయండి. యథాశక్తి దానము, చెప్పులో, గొడుగో, బియ్యమో, అన్నదానమో ఏదో ఒక దానము చేయండి. మౌనాన్ని, అనవసరమైన మాటలు మాట్లాడకుండా మౌనాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు ఈ రోజున చేసేటువంటి స్నానం మహాఫలాన్ని ఇవ్వడం కాదు, గంగా స్నానంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని కూర్మ పురాణము, వరాహ పురాణము రెండూ చెబుతూ ఉన్నాయి. నదీషు చైవ సర్వాసు సముద్రేచ విశేషత, అంటే సముద్ర స్నానంతో సమానమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఎలాంటి సంశయం కూడా లేదు. ఈరోజు స్నానము చేస్తే మనుషుల సర్వ పాపాల నుండి కూడా విముక్తులై స్వర్గ సుఖాలు పొందుతారు. సర్వ పాప వినిర్ముక్తగా స్వర్గలోకే మహీయతే అని స్పష్టంగా చెప్పినారండి. స్నానం, నదీ స్నానము కానీ సముద్ర స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. మహాభారతంలో చెబుతారండి, ఏ అమావాస్య అయితే సోమవారంతో కూడి ఉంటుందో ఆ రోజున స్నానమాత్రము చేత సకల పాపాలు నశించిపోతాయి. ముఖ్యంగా ఇక గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం వదలాలండి. పితృదేవతలకు తర్పణం వదిలితే అక్షయమైన పుణ్యం. పితృదోషాలు ఉన్నవారు ఆ దోషాల నుంచి విముక్తులు అయిపోతారు. ఇక వంశం ఉద్ధరింపబడుతుంది. స్కాంద పురాణం చెబుతుందంటే, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రద శివరూపాయ వృక్షరాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కారం చేసి సోమవారే ఝామవాస్యాం అశ్వత్థం పూజయేన్నరః దారిద్ర్యనాశనం తస్య దీర్ఘమాయుష్చ విందతి అని, అంటే మూలములో బ్రహ్మని, మధ్యలో విష్ణువుని, అగ్రములో శివుణ్ణి ఉన్నటువంటి ఆ రావి చెట్టుకు ఎవరైతే అమావాస్యతో కూడిన సోమవారం రోజు నమస్కారము, ప్రదక్షిణలు చేస్తారో ఆ యొక్క వ్యక్తి యొక్క దారిద్ర్యము, అనారోగ్యము అన్నీ కూడా, పాపములన్నీ కూడా నశించిపోయి దీర్ఘాయుష్షు, అఖండ సౌభాగ్యము లభిస్తుంది అంటున్నాడు. సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి, గ్రహదాశాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపు దగ్గరలో ఉన్న చక్కగా ఇంట్లో స్నానం చేయండి. దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయగలిగితే రావి చెట్టు కింద దీపం పెట్టాలి. దూరంగా పెట్టండి. దీపం పెట్టి, దాని గురించి కూడా మున్ముందు వస్తుంది. దీపం పెట్టి చక్కగా ప్రదక్షిణలు చేయండి. సకల దోషాలు పోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. వివాహమైన స్త్రీలకు 7 జన్మల్లో వైదవ్యం రాదు అండి. అది కూడా శ్లోకంతో సామెత చెబుతాను. 7 జన్మల్లో వైదవ్యం రాదు అంటే వైదవ్య యోగం ఉంటే అది కూడా తొలగిపోతుంది. దీర్ఘ సుమంగళి యోగం పడుతుందండి, అంత గొప్పది. ఓ బుద్ధిమంతులారా, సోమవారంతో కూడిన అమావాస్య నాడు చెప్పాను కదా, ఏ స్త్రీ అయితే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తుందో, ఈ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆమెకు 7 జన్మల వరకు వైదవ్యం ఉండదు, దీర్ఘ సుమంగలిగా ఉంటుందని నారద పురాణం చెబుతుంది. సోమవార సమాయుక్త భవేదమవసన్మతే తస్యాం నారీ ప్రకుర్వీత అశ్వత్థస్య ప్రదక్షిణం శతమష్టోత్తరం చైవ, 108 ప్రదక్షిణలు చేయాలని చెబుతూ ఉంది. వ్రతరాజము అనేటువంటి గ్రంథం చెబుతుందండి, అశ్వత్థమూలే గోదానం దీపదానం తదైవ చ యత్కించిత్ కియతే దానం సోమవార కుహూతిదౌ అంటూ ఉన్నాడు. తత్సర్వం కోటి గుణితం భవేదేవన సంశయ పితॄణాం దత్తమక్షయం మోక్షమార్గ ప్రదాయకం అంటున్నాడు. సోమవారంతో కూడిన అమావాస్య తిథి నాడు రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేసి గోదానం కానీ, దీపదానం కానీ, ఏదైనా చిన్న దానం కానీ చేస్తే అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. పితృదేవతల నిమిత్తం ఇచ్చే దానం అక్షయమై వారికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది అంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. శివాలయాన్ని దర్శించండి. విష్ణు ఆలయం లక్ష్మీనారాయణను దర్శించండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శివునికి అభిషేకం చేయండి. మారేడు దళాలను సమర్పించండి. పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాక దానం చేయండి. పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. చాలా అరుదుగా వస్తుందండి. అధిక మాసంలో సోమవతి అమావాస్య అనండి దాదాపు ఒక శతాబ్దికి ఒకటి వస్తుందేమోనండి. అంతే, 100 ఏళ్ళకు ఒకసారి వచ్చే యోగం అని మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ శక్తి మేర ఒక బ్రాహ్మణుని పిలిచి పితృదేవతల పేరు మీద కాసిన్ని బియ్యము, ఒక బ్రాహ్మణుడు రోజంతా కుటుంబం అంతా తినేటువంటి వంట సామాన్ అంతా కూడా ఇవ్వండి.
పేదలకు ఒక్కరికైనా కూడా భోజనాన్ని, ఆహారాన్ని పెట్టించండి. సమస్త గ్రహ దోషాలు, అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు వీలైతే ఈ క్షేత్రాన్ని దర్శించండి. భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు కలిగి తీరుతాయి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.